ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండపేట శ్రీ కామాక్షి కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన కుమారుడు జీవి సుందరంకు ప్రతి చోట ఆదరణ లభిస్తోందని గెలుపు తథ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు 2014కు ముందు కలబొలి కబుర్లతో ప్రజలను వంచారని ఎద్దేవా చేశారు. అప్పట్లో అధికారం ఇస్తే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని తప్పుపట్టారు. అనంతరం ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. తిరిగి 2024లో సూపర్ 6 పేరిట ప్రజల ముందుకు వచ్చారని ఈ హామీలు నెరవేరుస్తానని ప్రజలు భావించి అందులో ఎక్కించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఉచిత బస్సు ఏమైందని నిలదీశారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ అమ్మఒడి 15,000 రూపాయలు వేస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారని అది కూడా మోసమే అని దుయ్యబట్టారు. ఇక నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి ఓట్లేస్తేనే అభ్యర్థి నడుపుతారు కాబట్టి మాలలో ఎక్కువగా ఉంటే వాళ్ళు గ్రూపుల్లో పెట్టుకుంటే మనం ఏమీ చేయలేం. కానీ మా అభ్యర్థిని ఎక్కడానికి ప్రతి ఒక్కళ్ళు ఎందువల్లంటే ఈ రోజున పవన్ కళ్యాణ్కి సంబంధించిన జన సైనికులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో పవన్ కళ్యాణ్ ఫోటో తీసేస్తున్నారండి ఈ మధ్యకాలంలో. అదే వాళ్ళ ఆరోపణ. మరి ఆ ఆరోపణతో వాళ్ళు జన సైనికులందరూ మనం ఈసారి వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. మన జైన సైనికులందరం ఈసారి ఈ మేనిఫెస్టోలో మనకేమీ మంచిగా లేదని చెప్పి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. మన జైన సైనికులందరం కూడా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిని సుందర్ చదువుకున్నాడు బలపరుపుతాం, ఈసారికి కూటమి అభ్యర్థిగా ఏంటని కూడా వీడియోలు రిలీజ్ చేస్తాం. కాబట్టి రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి, రకరకాల సపోర్ట్లు వస్తూ ఉంటాయి. కానీ అందరూ కావాలి, అందరూ ఓట్లని అభ్యర్థిస్తున్నాను. తప్పకుండా అందరూ ఓట్లు చేయమని అభ్యర్థిస్తున్నాను. తెలుగుదేశం మీద వ్యతిరేకత వచ్చింది. అందులోనూ మా అబ్బాయి ఈవి సుందర్ ఒక చక్కటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాడు. ఆర్థికపర అంశాలు లేని మేనిఫెస్టో, ఆర్థికపర అంశాలు లేకుండా యువతకి మేలు చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తానంటున్నాడు. దాని ద్వారా స్కిల్ డెవలప్మెంటు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ఎంఎన్సీలు మూడింటినీ కలిపి జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ ఎంఎన్సీ కంపెనీలకి మన ఎక్స్చేంజ్ల నుంచి మరి ఈ ఉద్యోగాలుకి పంపే ఏర్పాటు కూడా చేస్తానంటున్నాడు. మరి ఎంటర్ప్రీనర్స్కి తప్పకుండా క్లాసులు పెట్టి ఎలాగా పరిశ్రమలు స్థాపించాలి, కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలి అని క్లాసులు ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రియలిస్టులు చేస్తానంటున్నాను. ఇవన్నీ కూడా మేధస్తో చేసే పనులు, ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి తప్పక ఈ మండపేటలోనున్న మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు, మండపేట రూరల్ మండలం అందరూ కూడా మరి సుందర్ని గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి తప్పగా గెలుస్తాడని ఒక ఆశాభావంతో. థ్యాంక్ యూ. అంటే సిలిండర్లు అన్నాడు, ఒక సిలిండర్ ఇచ్చాడు, అక్కడ 2 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. అదేవిధంగా రైతులకి 20,000 భరోసా అన్నాడు. భరోసా ఏమీ ఇప్పటి వరకు 9 నెలలైనా ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. మహిళలకు నెలకు 1,500 చొప్పున 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇది జగన్ ఇచ్చిన స్కీమే ఇస్తానని ఆయన కూడా చెప్పాడు. ఆయన ఇచ్చాడు కానీ ఈయన ఇచ్చే పరిస్థితి కనపడలేదు. ఇవన్నీ హామీలు, ఉచిత బస్సు అన్నాడు, ఇంకా రకరకాల హామీలు ఇచ్చాడు ఆయన. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన జగన్ తీసిన స్కీములన్నీ నేను పెడతానన్నాడు. ఒక్క స్కీమ్ గురించి కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మనకి క్లియర్గా కనబడుతుంది ఇతను మోసం చేసి అధికారం పొందడానికే తప్పితే ఈ సంక్షేమ పథకాలని అమలు చేద్దామన్న ఉద్దేశం ఇతనికి ఎంతమాత్రం లేదు. మోసం చేసి అధికారంలో రాయడం అన్నది ఒక నీచమైన ప్రక్రియ. అప్పుడే అడిగారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, మీరు ఏ రకంగా ఈ హామీలు ఇస్తున్నారు, మీరు ఏ రకంగా అమలు చేస్తారు అని చెప్తే ప్రతి స్కీమ్ అమలు చేయడానికి మా దగ్గర ప్రణాళిక ఉంది, మేము ప్రతి స్కీమ్ని అమలు చేయగలం.
అని చెప్పి చాలా కళ్ళబొల్లి మాటలు చెప్తూ అధికారంలోకి వచ్చారు. అందువల్లే ఈ రోజున ఈ ఎలక్షన్స్ మాకు దారి క్లియర్ అవుతూ ఉంది. ముఖ్యంగా మహిళలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎవరిని చూసుకున్నా కానీ మోసం చేశాడు అందరినీ. ఈసారి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలి అన్న ధ్యేయంతో ఉన్నారు. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యేని మేము 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు, 4 మినిస్టర్లు ఉన్నారు. వీళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారు రోజు మీటింగ్ పెడతా మన పరిస్థితి నాకేం తెలియట్లేదు, మన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది, ఏం చేస్తున్నారు మీరు అందరూ, మీరు వెళ్ళండి ఎలక్షన్లో తిరగండి, ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించాలి తీసుకురావాలి అంటే ఎలా చూస్తే ఏమి వెళ్తారు. కింద స్థాయికి వెళ్ళేటప్పటికి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రశ్నిస్తున్నారు, నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది, కాంట్రాక్టర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు. ఏమీ కూడా పరిష్కారం చూపకుండా మళ్ళీ ఓట్లేయండి, మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తానన్న కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాను. లాస్ట్ ఇయర్ మత్స్యకారులకి మరి ఆ హాలిడే టైంలో 20,000 ఇస్తా అన్నాడు, కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తానంటున్నాడు. ఇలాగా ఏ చూసుకున్నా కానీ అన్నీ మోసపూట్లు మోసపూరితమైన మాటలు తప్పితే ఇంకేమీ లేదు. అందరికీ నమస్కారం. ఈ మండపేట నియోజకవర్గంలో జీవి సుందర్ తరఫున ప్రచారం చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒకటేంటంటే జీవి సుందర్ మా అబ్బాయిని కాదు, ఈజ్ ఎ మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ దిస్ ఎలక్షన్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనరల్గా పార్టీలు పాల్గొనే ఎలక్షన్, పార్టీలు పాల్గొనే ఎలక్షన్, అందుకనే ఈ ఎలక్షన్స్కి గుర్తులు ఉండవు. గుర్తులు లేకుండానే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పార్టీలు పెద్దగా ఈ ఎలక్షన్స్లో పోటీ చేయరు. మొత్తం 175 స్థానాలకి 11 స్థానాలు తప్పించి 144 స్థానాలు ఫోటో నెగ్గింది కదా, అన్ని స్థానాలు మనమే నెగ్గుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా క్యాండిడేట్ నిల్చోబెట్టి వాళ్ళ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. విషయం ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ తిరగబడతాం. కారణం ఏంటంటే తెలుగుదేశం చేసుకున్న పొరపాటు. ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. ఈ తెలుగుదేశం మమ్మల్ని మోసం చేసింది అన్న దుగ్ధతో ఉన్నారు. ముందు 2014లో కూడా ఆయన ఎలక్షన్స్కి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతు మాఫీ చేస్తానన్నాడు. ఆయన రైతు మాఫీ ఏ రకంగా చేశాడో ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. 1,00,000 రూపాయల రుణమాఫీని 5 సంవత్సరాలు చేశాడు ఆయన. అంటే వడ్డీలకు కూడా సరిపోని రుణమాఫీని 2014లో చేశాడు. అందుకనే అతను చేసిన హామీలను బట్టే 2019లో ఓడిపోయాడు. మళ్ళీ 2024లో సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 అంటే నిజమే కాబోలిస్తాడు. తల్లికి వందనం అన్నాడు. అమ్మఒడంటే జగన్ ఒక అబ్బాయికి ఒక పిల్లోడికి ఇస్తున్నాడు, ఇతను వస్తే 2 పిల్లలన్నా 3 పిల్లలన్నా అందరికీ 3-15 వస్తాయన్న ఒక ఉద్దేశంతో
ఒక ఆశతో ఈయన దగ్గర వేయడం జరిగింది. నిరుద్యోగ వృత్తి అన్నాడు. నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 చొప్పున ప్రతి అభ్యర్థికి ఇస్తా అన్నాడు. ఈ రోజుకి అసెంబ్లీలో కూడా నిరుద్యోగ వృత్తి ఎప్పుడో మొదలు పెట్టామని కూడా చెప్పాడు.